ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆమేన్. దేవుని యొక్క కృప నిరంతరము ఉంటుందని, మరి ఆయన చేతి కార్యములు విడిచిపెట్టవద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన పక్షమున మన కార్యములు సఫలము చేయటానికి ఆయన సర్వశక్తి వల్ల మనల్ని ఆదరించటానికి ఆయన సర్వశక్తుడు కాబట్టి నిత్యము మన పక్షాన కార్యము సఫలము చేస్తాడు. భక్తుడైన దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము తన శక్తి వల్ల కాదు, కానీ దేవుని యొక్క శక్తి వల్లనే, దేవుని యొక్క ప్రేమ వల్లనే ఇట్టి కృప, ఇట్టి కార్యములు జరుగుతున్నవి అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రారంభించిన ప్రతి పని అది తప్పకుండా ముందుకి కొనసాగుతుంది. సమయానుసారముగా ఆయన ముందుకి కొనసాగిస్తాడు అని నమ్మాల. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవిత లక్ష్యాలు, సేవ, కుటుంబము, భవిష్యత్తు అన్నీ దేవుని చేతిలో ఉన్నాయని మనము గుర్తించాలా. దేవుని యొక్క కృప నిరంతరము ఉంటుందని, యెహోవా యొక్క కృప మనకు నిరంతరము కాపుదలగా ఉంటుందని, ఆయన మహదైశ్వర్యము చొప్పునే మనకున్న ప్రతి అవసరత కూడా తీరుస్తాడని నమ్మాల. మన బలహీనతలను, మన తప్పిదములను ఆయన జ్ఞాపకం ఉంచుకోడని, మనము అర్హత లేని వారిగా ఉన్నప్పటికీ ఆయన కృప చొప్పున మనల్ని రక్షించుకున్నాడని సర్వమానవాళి నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అని ఎందుకు అంటున్నాడంటే, మనము దేవుని చేతి పనిగా ఉన్నాము కాబట్టి, మనము ఆయన చేతి నుంచి సృష్టించబడిన వారిమి కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దావీదు ఇక్కడ వినయంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభూ అంటూ సంబోధిస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు నన్ను తయారు చేసిన విధము చూస్తే నాకు భయము, వణుకు పుడుతుంది అని కూడా అంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఈ విధంగా తయారు చేశాడో, ఎందుకు ఈ భూమిపైకి తీసుకువచ్చాడో మరి ఆయన స్తుతించటానికి అన్న సంగతి మనం మరిచిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను చేయవలసిన విషయాలను దేవుడు పదే పదే వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడన్న సంగతి మరవకూడదు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన కృప ఎప్పటికీ తగ్గదని, మన జీవితంలో ఆయన ప్రారంభించిన పనిని ఆయన తప్పకుండా పూర్తి చేస్తాడని బలముగా నమ్మాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిరాశలో నీవు ఉన్నప్పుడు ఈ వాక్యము ద్వారా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ప్రార్థనలోను, మన సేవా జీవితములోను, మన జీవన పోరాటములోను దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనే విశ్వాసాన్ని పెంచుతుంది. నీవు నేను అట్టి విశ్వాసము కలిగినప్పుడు మనం ఆపదలో చిక్కబడకుండానట్లు మనల్ని ఆయన బ్రతికిస్తాడని, శత్రువుని యొక్క కోపానికి మనల్ని అప్పగింపడని, ఆయన నిత్యము మనకు తోడై ఉంటాడని, ఆ మహోన్నతుడైన దేవునిపైనే మనము లక్ష్యము పెట్టాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోవాయే భూమి ఆకాశములను మరి సృష్టించిన దేవుడు కాబట్టి నిత్యము ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆయన నీడలో జీవిస్తూ, ఆయన మన పక్షము ఉండి కార్యములు చేసేవాడిగా ఉన్నాడని నమ్మి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. యెహోవా మా పక్షమున కార్యము సఫలము చేసే దేవుడని, ఆయన నిరంతరము మా చేతి కార్యములను విడిచిపెట్టని వాడని నమ్మి విశ్వసించి ప్రార్థిస్తూ ఉండగా, నీ కృప, నీ కనికరము మాపైన, వినుచున్న వారిపైన ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.